మన ముందుకు వచ్చేస్తున్నాడు శరత్. మనకు భయ్య గూగుల్లో సెర్చ్ చేసిన దొరికిన కొంతమంది అమ్మాయిలు గుళ్ళో దొరుకుతారు. నెక్స్ట్ ఏంటంటే అబ్బాయిలకి అమ్మాయిలకి గుడిలకి ఒక అవినావ భావ మరదల సంబంధం. ఎలా అంటే ఇప్పుడు గుళ్ళోకి వెళ్లే ముందు అసలు పెళ్లి చూపులకు అమ్మాయి ఎంత రెడీ అయితే తెలియదు, గుళ్ళోకి మాత్రం అదిరిపోతుంది. అసలు మామూలు కాస్ట్యూమ్ వేసుకోదు, లంగా అనేసి మొగల లంగాలని చెప్తారు. మా ఇంటి పక్కన ఒక అమ్మాయి రెడీ అవుతుంది. పక్కన ఉన్న ఫ్రెండ్ అడుగుతాను, ఏంటి అసలు ఎంత బాగా రెడీ అయ్యేంటి అసలు పెళ్లి చూపులా? ఇది పెళ్లి చూపులు కాదే గుడి చూపులని కొత్తగా స్టార్ట్ అయింది అంటే. అదేంటి గుడి చూపులు అంటే? పెళ్లి చూపులు అంటే మా నాన్న 1-2 తీసుకొస్తాడు, గుడి చూపులు అంటే చాలా ఉంటాయి, మస్తు ఫన్ వస్తుంది తెలుసా అని. నెక్స్ట్ ఏంటంటే లోపలికి వెళ్ళక ముందు చెప్పులు ఉంటాయి. చెప్పులు చూసారు మనం బయట చాలా మంది భక్తి కోసం అనుకుంటాం. వీరేం చేస్తారంటే కొంతమంది సుధాకర్ లాంటి అక్కడ 2 చెప్పులు ఉంటాయి, అమ్మాయి వీటి పక్కన ఇస్తారు 2 చెప్పులు ఇచ్చేసి పాట స్టార్ట్ చేస్తారు. జత కలిసే 4 చెప్పులు జత కలిసే, నీదో సైజు నాదో సైజు అనగానే మొత్తం మన స్వాతి ముత్యం సినిమాలో మన రాధిక గారి లాగా వచ్చి, మీరు పాట చాలా బాగా పాడుతున్నారే, ఏంటో తెలియదండి మీ చెప్పు నా పక్కన ఉంటే పాట అయిపోతుంది అని నీవు అందుకుంటది. చెంప మీద చెప్పెట్టి కొట్టేయనా, నీకు తెలియదు నా సైజు 9. నెక్స్ట్ కొంతమంది ఏం చేస్తారంటే లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరైనా చాలా మంది అమ్మాయిల్లో నవగ్రహాలు చుట్టూ తిరుగుతారు. ఎందుకు? శని పోవాలి. అబ్బాయిలు అమ్మాయి చుట్టూ తిరుగుతారు, ఎందుకంటే శని ఎంటర్ వేసుకోవాలని. ఇది ఒక్కడే తేడా, దానికి దీనికి డిఫరెన్స్. మన గుళ్ళోకి వెళ్ళగానే దండం పెడతారు దేవునికి. ఎందుకని తెలుసా? దేవుడా నాకు ఇలా దండం పెట్టే మొగుడిని తీసుకురా అని దండం పెడతారు. చాలా మంది అమ్మాయిలు కాలు మొక్కుతారు, అంటే నాకు కాలు మొక్కే నా కాలు పట్టుకున్న మొగుడిని ఇవ్వు అని కాలు పట్టుకుంటారు. ఇంకొంతమంది కొబ్బరికాయలు కొడతారు, నేను కొట్టినా పడే మొగుడిని ఇవ్వని కొబ్బరికాయ కొడుతుంటారు. పంతులు వస్తాడు, పంతులు వచ్చి టెంకాయ మన ఇచ్చిన టెంకాయ పగలగొట్టి మనకు సగం ఇస్తాడు. సగం ఎందుకు ఇస్తాడు తెలుసా? సగం కాయ నీ జీవితం సగం సంకరాకిపోతుంది ఇక్కడనే, అందుకే సగం కాయ ఇస్తుంటాడు. చూపిస్తాడు, అది మామూలు ఎరుపు, నువ్వు అయిపోయావురా నీ జీవితం, నువ్వు ఎరిపోయారా అని ఇండికేషన్.